మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీకాకుళంలో ఫైర్ బ్రాండ్కి ఒక మూల కారకమైనటువంటి దువ్వాడ శ్రీను, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఈరోజు కుటుంబ కలహాల మధ్య చిక్కుకొని అతలాకుతలం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం వైపు చూసే విధంగా ఈరోజు వారి కుటుంబ రీత్యా ఆయన రోడ్డు మీద పడ్డారు అనడానికి చాలామంది వార్తలు కథనాలు గత 2 రోజులుగా చూస్తున్నాము. ఈరోజు దానిపైనటువంటి వాస్తవాలు ఏంటి ఒకసారి ఆయన్ని కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చాలామంది కుటుంబంలో అంటే ఎందరో ఎదుర్కొనే శక్తి గలటువంటి దువ్వాడ శ్రీను, ఒక ఫైర్ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న దువ్వాడ శ్రీను ఈరోజు కుటుంబ కలహాల రీత్యా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సార్ మనం ఎంతటి నాయకులమైనా, ఎంతటి సమర్థత ఉన్న వాళ్ళమైనా కుటుంబ వ్యవహారం ఇంట గెలిచి గెలచాలంటారు. ఇంట ఓడిపోయింది సార్. ఓడిపోయడానికి ప్రధానమైన రీజన్ దువ్వాడ వాణి. 30 ఏళ్ళుగా తన జీవితంలో ఎప్పుడు తనకేంటంటే ఆధిపత్య పోరు, డబ్బు కావాలి. నేను డబ్బు సంపాదించిన ప్రతిసారి కూడా తన పేరునే ఉండాలి వ్యాపారాలు, నా పేరును ఉండకూడదు. ఎమ్మెల్యే టికెట్ కావాలి. వాటి కోసం 30 ఏళ్లలో ప్రతిరోజు గొడవే. అది నేను నా సీక్రెట్గా బయటపడకుండా నేను కాపాడుకోగలిగాను. ఈరోజు తను బయటికి తీసుకొచ్చింది అంతే తప్ప రకరకాల కారణాలు చెప్తూ వీటన్నిటికీ కారణభూతురాలైంది. తనే చెప్పింది కదా, పెళ్ళైన సంవత్సరంలోనే మా నాన్న వదిలేసి వచ్చేయమన్నాడని. అప్పుడు మాధురి ఎక్కడుంది? నేనెక్కడున్నాను? నేను పేకాడతానా? నాకు మద్యం అలవాటు ఉందా? ఎప్పుడెప్పుడెప్పుడో సంవత్సరానికి 2 సార్లు. లేక జూదం నాకు అలవాటు లేదు, వ్యసనం లేదు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు. ఆ మాట తనే చెప్పింది. మరి లేనటువంటి నేను మరి 95వ సంవత్సరంలోనే ఆయన వదిలేసి వచ్చేయమని రాఘవరావు ఎలా చెప్పాడు? అప్పుడేం తప్పు జరిగింది చెప్పండి? ఇప్పుడేం తప్పు జరిగింది సార్? ఇది ఇప్పుడే కాదు, 2004లో కూడా నాకు ఇలాగే రాజశేఖర రెడ్డి గారి టికెట్ అనౌన్స్ చేస్తే ఆ టికెట్ మాకు ఇస్తారా లేదని తండ్రి కూతురు ఇద్దరు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి దగ్గర గొడవపడి 2004 టికెట్ తీసుకున్నారు. ఇది 2024 సేమ్ స్టోరీ. అంటే ఎవిడెన్సెస్ మీకు నేను చెప్తున్నాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా నేను అయ్యేటప్పుడు, జెడ్పీటీసీగా పోటీ చేసేటప్పుడు నువ్వు చేయడానికి వీల్లేదు, నేను చేస్తానని ఇంట్లో గొడవ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆనాటి అప్పయ్యదొర గారు నాకు అవకాశం ఇచ్చారు, వైస్ చైర్మన్ చేశారు. అది కక్ష పెట్టుకున్నారు. అప్పుడు ఎన్ని గొడవలు జరిగినాయో రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, మాకు తెలుసు, టెక్కల ప్రజలకు తెలుసు. ఎంపీపీ ఎన్నికల్లో ఇవన్నీ వాళ్ళ స్వార్థానికి, వాళ్ళకి కావాలి పదవులు అనే దానిలో నిత్యం గొడవ పడతారు నాతో. ఈ 30 ఏళ్లలో చాలా సంఘర్షణ అనుభవించాను. ఈ 2 ఏళ్లలో బయటికి తీసుకొచ్చేసినారు. ఆఖరికి ఆ టికెట్ ఏదో నువ్వే తీసుకొని నేను ప్రకటించేశాను. ఇంటికి తాళం వేసేశారు. ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో లాడ్జ్లో ఉన్నాను. ఒక 3 రోజులైతే ఎక్కడో కొండల్లో కారు పెట్టుకొని నైట్ కారులో పడుకున్నాను. ఇంటికి ఎక్కడికి వెళ్తానని కారులో పడుకొని మళ్ళీ పగలు ఇవన్నీ చెప్పుకుంటే చాలా గన్మెన్స్కి బయటికి పంపించేసి కారులో పడుకొని ఏసీ వేసుకొని మళ్ళీ హోటల్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి టెక్కల్లో ఉన్నాను. నిలువు నీళ్ళు లేకుండా అయిపోయాను. ఎక్కడెక్కడ ఉండేవాడిని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకసారి చెట్టు కిందే ఉండేవాడిని, ఒకసారి అక్కడ చిన్న రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ ఆఫీస్ అనుకుని ఉండేవాడిని. ఈ పరిస్థితులను ఇంటికి వెళ్ళే గత్యంతరం లేక, ఇంటికి వెళ్ళలేక కాదు, ఈ 30 ఏళ్ళలో ఎన్నో గొడవలకు కారణమైన ఆమె ఇంటికి తాళం వేసి నన్ను బయట పెట్టినప్పుడు తలుపు తోసుకొని వెళ్ళలేక కాదు, ఆమె మనసు నా పైన లేనప్పుడు, నా అధిష్టానం దగ్గరికి వెళ్ళి నాకు విడాకులు ఇచ్చేయండి, నాకు టికెట్ ఇవ్వండి, లేదా నేను ఊరేసుకుంటాను అన్నప్పుడు, విడాకులు ప్రపోజల్ 2 years బ్యాకే అధిష్టానం వద్ద తాను ప్రస్తావించినప్పుడు, ఇప్పుడు నేను వెళ్ళి మాత్రం ఏం చేస్తాను ఇంటికి? కాబట్టి వెళ్ళలేదు. తర్వాత అమ్మ పిలిచింది, అమ్మ దగ్గర ఉన్నాను. తర్వాత ఇదేదో ప్లేస్ ఎక్వైర్ చేసుకుని కొంచెం ఉన్న డబ్బులతో ఈ బిల్డింగ్ రెడీ చేసుకుని ఇక్కడ ఉన్నాను. ఇది కూడా వద్దట, ఈ బిల్డింగ్ కూడా వాళ్ళకి చేయాలంటే. అంటే దువ్వాడ వాణి ఆస్తి కోసమా, లేకపోతే భర్త కోసమా, లేదా రాజకీయ కోణం కోసమా? ఏ కోణంలో ఆలోచించవచ్చు ఆవిడ ఈ పోరాటం? రాజకీయం కోసమే, అధికారం కోసమే, డబ్బు కోసమే. భర్త కోసమైతే బహిరంగంగా ఉండదు చర్చ, అంతర్గతంగా ఉంటుంది. ఇది సామాన్. ఇప్పుడు మీ మీద నాకు కోపం ఉందనుకోండి, కోపం ఉండేటప్పుడు ఈ నలుగురు ఎవ్వరు లేనప్పుడు ఈ రూమ్లో చెప్పాను అనుకోండి, ప్రేమతో చెప్పినట్టు. కానీ ఆ కోపాన్ని అందరి ముందు అన్నాను అనుకోండి, మిమ్మల్ని బదనాం చేయడానికే నేను చెప్పినట్టు. ఇది రహస్యం సార్, జీవిత రహస్యం. తను రాడ్లు, గుణపాలు, కట్టర్సు, పవర్ కట్టర్సు, కారం, నిచ్చెన, తాళ్ళు, వైర్లు ఇవి పట్టుకొని వస్తుంది నా దగ్గరికి. ఇవి పట్టుకొని వచ్చి తలుపులు విరగ్గొట్టి, మెయిన్ గేట్ విరగ్గొట్టి నన్ను టార్గెట్ చేసి నన్ను చంపడానికి మీదకి వచ్చేటప్పుడు తన మనుషులతో, కొంతమంది తెలుగుదేశం మూకలతో
వచ్చినప్పుడు ఇది ప్రేమతో వచ్చిందనుకోవాలా, కుటుంబం కోసం వచ్చిందనుకోవాలా, భర్త కోసం వచ్చిందనుకోవాలా, పిల్లల కోసం వచ్చిందనుకోవాలా? ఏ కోణం ఉంటుంది ఇందులో? కేవలం స్వార్థం, రాజకీయం. అంటే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు దువ్వాడ శ్రీను మాధురి మోహంలో చిక్కుకున్నారని మన వాణి గారు ఆరోపిస్తున్నారు. దానిపైన ఏంటి? మాధురి వయసు 33, 34 సంవత్సరాలు, నా వయసు 58 సంవత్సరాలు. ఇక్కడ వ్యామోహాలు, మోహాలు ఉండవు. నేనేమి 58 ఏళ్ల చరిత్రలో, 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్ని మెట్లెక్కి రాలేదు, ఎన్ని కష్టాలు బాధలు చూసి రాలేదు. ఇప్పుడు ఈ టైంలో నాకు వ్యామోహాలు ఉంటాయా? వ్యామోహం లేదు, అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని నువ్వే కదా చెప్పావు మీడియాలో. మరి ఇప్పుడు వ్యామోహం సడన్గా ఎలాగొచ్చేసింది? నువ్వు సృష్టించావు. నాకు వ్యామోహం ఉందని నువ్వు సృష్టించావు. సరిగ్గా చెప్పుకోలేక దొరికిపోయినావు. నిజం ఇలాంటిగా ఉంటుంది సార్. నిజం నిప్పు లాంటిది. నేను చెప్పే మాటల్లో నాకు ఒక్క దగ్గర మీరు ఫైండ్ అవుట్ చేయండి నాలో లోపాన్ని, కానీ దొరికిపోతుంది. నాకు 96లోనే వచ్చేయమన్నారు మా నాన్న, ఆయనకు ఎప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు. ఎస్, దిస్ ఇస్ రైట్. కాబట్టి నువ్వు చెప్పావు 20-30 సంవత్సరాల్లో లేనిది పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఉంటుందా నాకు ఇల్లీగల్ కాంటాక్ట్? నువ్వు సృష్టించావనేది స్పష్టమైంది. అది ప్రజలు గుర్తించారు. అందుకే నువ్వు టికెట్కి పనికిరావని ప్రజలు తీర్మానించారు. దువ్వాడ శ్రీనుని ఆర్థికంగా బలహీనపరుస్తున్నారు, అదేవిధంగా రాజకీయ దెబ్బ కొట్టే విధంగానూ చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రతిపక్ష పార్టీలు, అంటే ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ ఉందో వారి యొక్క హస్తం ఉందని మీరు చాలా మీడియా ఛానల్లో కానీ చాలా ప్రెస్ మీట్లో చెప్తున్నారు. దానిపైన వాస్తవం ఎంతవరకు ఉంది? రెడ్ బుక్ రాజ్యాంగంలో 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. సాయంత్రం 5 గంటలకే నా మైన్స్ ఆపేశారు. ఈ రోజు వరకు ఓపెన్ కాలం. అలాగే నాకు మరికొన్ని కాంట్రాక్ట్స్ ఉండేవి, అవి ఆపేసినారు. 4వ తారీఖు సాయంత్రానికి నాకు 30 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ బిజినెస్ దెబ్బ తగిలిపోయింది. సతమతం అయిపోతున్నాను. ఆర్థికంగా ఆస్తులా వాళ్ళకి రాసేసాను. ఇంకేవో చిన్నపాటి ఉన్నాయి, అవి కూడా రాసేస్తాను నిర్ణయించుకున్నాను. ఉన్నది ఇల్లే. నా దగ్గర బ్లాక్ మెయిల్ చేసింది మాధురి. బ్లాక్ మెయిల్ చేయడానికి దువ్వాడ శ్రీను దగ్గర ఏముందని చేస్తారు. నాకు ఆస్తి ఉందా? ఆమె దగ్గరే డబ్బులు ఉన్నాయి. ఇంకా నాకన్నా కావలిస్తే 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 2 కోట్లు తీయగలదు. నా దగ్గర ఏమీ లేదు. అధికారం ఉందా? లేదు. హోదా ఉందా? లేదు. ప్రతిపక్షంలో చుట్టూ కత్తుల మధ్య, కూటమి పక్షాన్ని చేస్తున్నటువంటి కత్తుల మధ్య నేను సవారీ చేస్తున్నాను ఒక్కడిని. ఏ క్షణం చంపేస్తారో తెలియదు. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఇన్ని. అరే నా కొడక రారా, నీకు కాల్చి పడేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అని. పిస్టల్ ఇవ్వండి నా స్వీయ రక్షణ కోసం గన్ పెట్టుకుని 2 months అయింది, ఇంతవరకు ఇవ్వాల. ఎందుకు ఇవ్వట్లేదు? గన్ మ్యాన్ని తీసేసినారు. నాకు 2+2 గన్ మ్యాన్ తీసేసి 1+1 ఇచ్చారు. దానిపైన కూడా కోర్టుకు వెళ్తాను. ఇవన్నీ అధికార పార్టీ చేస్తున్నటువంటివి కావా? ఇందులో అధికార పార్టీ లేకపోతే ఆమె అక్కడ కూర్చోగలదా? ఏ ధైర్యంతో కూర్చున్నారు? అచ్చెన్నాయుడు మాట్లాడి నువ్వు అక్కడే ఉండే దువ్వాడ శ్రీనివాసను బదనాం చేయని చెప్తున్నాడు. రాత్రి ఫోన్ వచ్చింది, లేకపోతే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయిండేవారు. గత 2 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఒక హైడ్రామా నడుస్తుంది. దీనికి ఎప్పుడు తెరపడుతుందని ఎదురు చూస్తున్న ప్రజలకి ఒక్క మాటలో మీరు చెప్పగలిగిన సందేహం? నా సైడ్ నుంచి అయితే నాకు ఈ 30 ఏళ్ల జీవితం తర్వాత నాకు బాగా ఆలోచిస్తే ఇప్పుడు కుటుంబంతో నేను కలిసి ఉండడానికి వెళ్ళినా నాకు ప్రయోజనం లేదు. మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ రిపీట్ అవుతుంది. అలాగని నాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు చూడవలసినటువంటి బాధ్యత ఉంది. పిల్లలకి ఇంకో పాపకు పెళ్లి చేయాలి. ఆమె పీజీ చదువుతుందేమో చదివించాలి. వాళ్ళకి బాగోగులన్నీ చూడాలి. పెద్ద పాపకు ఆర్థికంగా సహకరించాలి. ఇవన్నీ చూడటానికి నేను నిర్ణయించుకున్నాను. పిల్లలకు సంబంధించి నిన్నటి వరకు మొన్నటి వరకు కూడా కావాల్సినవన్నీ ఇచ్చాను. ఒక ఏడాదిలోనే 1,40,00,000 ఇచ్చాను ఖర్చుకి. అంత బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఆస్తులు ఇచ్చేసాను. ఇన్ని ఇచ్చిన వాడిని, ఇన్ని చేసిన వాడిని చెప్పుకోకూడదు. ఇలాంటి తండ్రి చేస్తాడు, మీరు చేస్తారు మీ పిల్లలకి. చెప్పుకోవడం అసహ్యం. కానీ తను బయటికి తెచ్చింది కాబట్టి చెప్పాల్సిన కర్మ నాకు వచ్చింది. చెప్పకూడదు నా పిల్లలకి చేశాను, కుటుంబానికి చేశాను. ఏ తండ్రి అయినా చేస్తాడు. అది అసభ్యకరం. అయినా తప్పదు కాబట్టి నేను ఈ మాట ప్రజలకు చెప్పుకోవాలి కాబట్టి చెప్పాను. పిల్లల బాధ్యతలన్నీ నావే. ఈ దుర్మార్గమైనటువంటి డైవర్స్ ఇవ్వండి అని అధిష్టానం, వైసీపీ అధిష్టానాన్ని 2 ఏళ్ల క్రితం కోరినటువంటి దువ్వాడవాణి కోరిక ఈరోజు తీర్చిస్తాను. అంటే దువ్వాడ వాణి గారు ఇదే సుమన్ టీవీ ఒక మీటింగ్లో, ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి దువ్వాడ శ్రీను అదే రీతిలో ఇంట్లో కూడా వ్యవహరిస్తున్నారు, పార్టీ శ్రేణుల్లో కూడా వ్యవహరిస్తున్నారు. చాలామంది పార్టీ శ్రేణులు వీడి వెళ్ళిపోవడానికి కారణం ఆయన యొక్క కోపము, ఆయన ఆలోచన లేని విధానమే అంటున్నారు. దానిపైన మీరు ఫైర్ బ్రాండ్ అంటే నేనేమైనా ఆస్తులు విధ్వంసం చేయడానికో, భూదందాలు చేయడానికో,
లేకపోతే లంచాలు తీసుకోవడానికి నేను ఫైర్ బ్రాండ్గా ఉన్నానా? ఫైర్ బ్రాండ్కి ఎవడుంటాడు తెలుసా? నిజాయితీ పరుడే ఉంటాడు, లంచాలు తీసుకొని వాడే ఉంటాడు, తప్పు చేయని వాడే ఉంటాడు. తప్పు చేసినోడు సరెండర్ అయిపోతాడు. నేను సరెండర్ అవనే? ఇప్పుడు నేను అవుతానా? క్వారీ ఆపాడు అచ్చెన్నాయుడు, అవునా? ఒక 30 కోట్లు లాస్ తెచ్చాడు, అవునే? ఏం పీకుతావు? రేపు మాపు 3 గంటలకు లేపేసి జైల్లో వేసేస్తావు. రెడీ, జైలుకి రెడీ. ఒకవేళ జైల్లో పెట్టి కొడతారా? సిద్ధం. చంపేస్తారా? సిద్ధం. ఈ తెగింపు ఎలాగొస్తుంది తెలుసా? నిజాయితీ వల్ల. దీన్నే మీరు అంటారు కదా, అందరికీ ఉండాలనిపిస్తుంది, డైనమిక్గా ఉండాలనిపిస్తుంది, ప్రశ్నించాలనిపిస్తుంది, లేకపోతే ఫైర్ బ్రాండ్గా ఉండాలి. ఫైర్ బ్రాండ్ అన్నది అందరికీ సాధ్యపడదు. ఫైర్ బ్రాండ్ లీడర్షిప్ని నాకు కాదనే ప్రజలు ఎవరున్నారు? ఇది తప్పు అనేవాళ్ళు ఎవరున్నారు? దువ్వాడు వాడిని తప్ప. చివరిగా దీనికి ముగింపు కోసం మీ యొక్క అధిష్టానం ఏదైనా చొరవ తీసుకుంటుందా? అధిష్టానం 2 సంవత్సరాల నుంచే పాపం చాలా సిట్టింగులు పెట్టింది. ఎన్నికలకు ముందే చాలా సర్దుబాటు చేయాలని ప్రయత్నాలు చేసింది. అధిష్టానం మాటలకు ఆవిడ లొంగలేదు. ఆవిడకి అధిష్టానం పట్ల గౌరవం లేదు. నేను అధిష్టానం పట్ల గౌరవంతో టికెటే నీకు ఇచ్చాను. నువ్వు అధిష్టానం పట్ల అగౌరవంతో నేను పోటీ చేస్తుంటే నువ్వు తెలుగుదేశంకి సపోర్ట్ చేసావు. అధిష్టానం పట్ల తనకేం గౌరవం ఉంటుంది? ఇంకా అధిష్టానం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? అది కుటుంబ గొడవ అంతే. ఇంకా కాకలకార్యం గంధర్వులు తెలుస్తారు. చూశారు కదా, ఎప్పటి నుంచో గత 2 రోజులుగా హైడ్రామా నడుస్తున్నటువంటి టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఈరోజు కళాఖండిగా తన తీసుకోబోయే నిర్ణయాన్ని యావత్ ప్రపంచానికి అర్థమయ్యే విధంగా కళాఖండిగా కుండ బద్దలు కొట్టేటట్లుగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ.